నమస్కారం అండి. మరొకసారి సత్యదేవుని సందేశాలనే మా ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనా ఛానల్ వారి యొక్క ప్రోగ్రాం ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు మరొకసారి నాకు దయ చూపినందుకు ఆయనకి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య వందనాలయ్య. మరలా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడానికి నాయన వస్తున్న యేసయ్య నీకు స్తోత్రము తండ్రి. వాక్యము ద్వారా ప్రభా తండ్రి ఇదిగోని ఎంతమంది అయితే నాయన ఇట్టి వీరి ముందుకు వచ్చిన వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారు ప్రభా, అటు వారు అందరితో మీరు మాట్లాడండి. వినని వారు కూడా వినేటట్టుగా మీరు చేయండి. వారికి మీ వాక్యం వినగల చెవిని గ్రహించుకున్న ఏమి కూడా కలగచ్చేయండి. ఆయన ఇది నీ మాట, మా మాట కాదు ప్రభా. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ మాట మమ్మల్ని పోషిస్తుంది, మీ మాట మాకు జీవమనిస్తుంది, మీ మాట అన్ని పరిస్థితుల్లో నాయన మమ్మలను ప్రభా నిలబెడుతుందయ్యా. వందనాలు తండ్రి. స్తోత్ర. వాక్యం ధర నీ బిడ్డతో నాతో కూడా మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకున్న వాళ్ళని విజయులుగా అప్పగిస్తూ నిన్నే స్తుతించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించడికి వేడుకొంచున్నాం పరమ తండ్రి. 126 కీర్తన అండి. 5-6 వచనాలు చదువుతున్నాను. కన్నీడు విడుచు విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవునికి వాక్యం చెప్తుంది, ఈ లోకములనంట మనం కన్నీటితో విత్తితే సంతోషగానంతో పంట కోస్తాం. పిడికిడి విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ విత్తువారు సంతోషగానము చేచు పనులు మోసుకొని వస్తారంట. ఈ లోకమును పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏమి విత్తుతావు అదే పంటను కోస్తావు. చాలామంది కన్నీటితో విత్తారండి లోకంలో. ఆది సంఘం నుంచి మనం చూస్తే అపోస్తుల కాడ నుంచి వారందరూ కూడా కన్నీటి ప్రార్థనలు, రోదన ప్రార్థనలు చేసి ప్రాణాలు పెట్టారండి. వారి కన్నీరు కార్చి కట్టిన సంఘాలు, వారి కన్నీరు కాచి బూదిగంత తీసుకొచ్చిన సువార్త ఈరోజు బూదిగంతాలకి అతి ప్రతిధ్వనిస్తూ ఉంది. నేను ఒక చిన్న పాట పాడని ఆశపడుతున్నాను. కన్నీటితో విత్తువారు కోసెదరు పంటను, అలయక నడుచువారు చేరెదరు ఆదరిని. అలయక నడుచువారు చేరెదరు ఆదరిని. కన్నీటితో విత్తువారు కోసెదరు పంటను, అలయక నడుచువారు చేరెదరు ఆదరిని. ఈ లోకంలో యేసు ప్రభువారితో బిగినైనటువంటి ఈ స్వార్థ పరిచర్య, ఈ రక్షణ మార్గం, ఇవన్నీ కూడా ఈరోజు మన దాకా వచ్చినాయండి. ఆనాడు యేసయ్య వచ్చి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరి ఆయన తిరిగి వెళ్ళిపోయిన మళ్ళా వస్తానని చెప్పారు. కానీ శిష్యుల సమూహము పల్లెలే తిరిగారా, గ్రామాలే తిరిగారా, పట్టణాలే తిరిగారా, దేశాలు, రాష్ట్రాలు, బుద్ధిగంతాలకి స్వార్థన తీసుకుని వచ్చారు. వారందరూ విత్తిన విత్తనాలు ఏంటంటే కన్నీటితో విత్తుతూ వచ్చారు. కన్నీటితో విత్తుతూ వచ్చారు. ఎంతోమంది అండి ఈ కన్నీటి ప్రవాహము సేవకులు, మిషనరీలు ఆయనకు సమర్పించుకున్నవాడు ప్రాణాలు త్యాగము చేసి మరి మనకి పరిశుద్ధ గ్రంథాన్ని మన భాషలో, అనేక భాషల్లో, మరి ఇవన్నీ ఏంటంటే కన్నీటి విత్తనాలు అన్నమాట. ఈ రోజున యేసు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన సన్నిధిలో నిలబడి ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము ఆనాటి భక్తులతో పోల్చుకుంటే చాలా సేపుగా ఉంటున్నామండి. ఆ రోజు వాళ్ళు అడుగు తీసి అడుగు వేస్తే శ్రమల గుండా నడిచారు, కష్టాల గుండా నడిచారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, భయంకర చిత్రవద అనుభవిస్తూ వారండి కన్నీటి విత్తనాలు విత్తుకుంటూ మరి సర్వ ప్రపంచానికి సువార్త వెళ్ళాలని చెప్పేసి వారు త్యాగం చేసినటువంటి పరిచర్య ఇది. యేసయ్య సత్య సువార్తను మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, సకల జన శిష్యులుగా చేయండి అన్న మాటను తీసుకొని
మరి ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి దేశంలో, బుద్ధిగంతాల్లో కూడా ఈరోజు నాయన నామంపేట సువార్త ప్రకటించేవారు ఉన్నారంటే వారు కన్నీటితో విత్తారు, సంతోషంతో పళ్ళ మోసుకొని వెళ్ళారు. పిడికడి విత్తనాలు చేతబట్టుకుంటూ ఏడ్చుచూ విత్తుకుంటూ వెళ్ళారు, పనులు మోసుకుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు భూమి మీద మన వంతుందండి. మనమేమీ చేయించున్నాము? ఎంతగా కన్నీరు కారుస్తున్నాము, ఎంతగా రోదన చేస్తున్నాము, ఎంతగా విజ్ఞాపన చేస్తున్నాము అంటే చాలా తక్కువ. ఆనాటి భక్తులతో పోల్చుకుంటే మన విశ్వాసంలో చాలా వెనుకబడి ఉన్నాము, ప్రార్థనలో వెనుకబడి ఉన్నాము, పరిచయలో వెనుకబడి ఉన్నాము, సాక్ష్యం ఇచ్చే విషయంలో వెనుకబడి ఉన్నాము. ఎన్ని విషయాలు చూసుకున్న ఈరోజు మనం చాలా తక్కువగానే పరిచయం చేస్తున్నాం అని చెప్పవచ్చు. ఈ రోజున టెక్నాలజీ వాడుకొని మనం స్వార్థ చెప్తున్నామండి. ఆ రోజు ఏమీ లేదు, నిరాధారముగా వాళ్ళు గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళి కొన్ని వందల మైళ్ళు ప్రయాణం కాలినడకను వెళ్ళి సముద్రంలో కష్టతర ప్రయాణం చేసి సువార్తను అందించారండి. వారు కన్నీటితో విత్తారు, సంతోషంతో పళ్ళమోసుకున్నారు. పిడికడి విత్తనాలు చేతబడి ఏడ్చుకుంటూ విత్తుకుంటూ వెళ్ళారండి. సంతోష గానము చేస్తూ పళ్ళ మోసుకుంటూ ప్రభు కొరకు హతసాక్షులైపోయి నాటికి కూడా మనం చూస్తున్నాము. ఎందరో హతసాక్షులై యేసే సన్నిధికి వెళుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు రక్షణ పొంది ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము ఎలాంటి విత్తనాలు విత్తుతున్నామండి? ఈరోజు మనం ఏమి విత్తుతామో అదే పంట రేపు కోసుకుంటాం. మనం ఈరోజు మనము ఏ స్థితిలో దేవుని కలిగి ఉన్నాము, ఏ కఠిన పరిస్థితుల్లో ఏసైన రక్షకుడికి అంగీకరించాము, ఏ వ్యాధి బాధల్లో ఆయన రక్షకుడికి అంగీకరించాము, రక్షణ పొందిన తొలి దినాల్లో చాలా తీర్మానం చేసుకుంటాం. అయ్యా చావైనా బ్రతికైనా ఆఖరి నీకోసం నా ప్రాణమైన పెట్టేస్తానని చెప్పి గొప్ప గొప్ప తీర్మానాలు తీసుకుంటాము. అయితే సంవత్సరాలు గడిచే కొద్దిగా మన విశ్వాసం సన్నగిలిపోతామంది, భక్తి సన్నగిలిపోతామంది. కారణం ఎందుకంటే మొట్టమొదటి ఆసక్తి, మొట్టమొదటి విశ్వాసాన్ని మనము విడిచిపెడుతుంటున్నాం. కానీ భక్తులు అలా చేయలేదండి. వారు ఒక గ్రామము నుంచి ఒక గ్రామమునకి, ఒక పట్టణం నుంచి ఒక పట్టణం తరమబడ్డారు. అయినా వాళ్ళు సంతోషంతో యేసయ్య సత్య సువార్తను విత్తుకుంటూనే వెళ్ళారు. రక్షణ సువార్తను అనేకులకు విస్తరింప చేసుకుంటూనే వచ్చారండి. వాళ్ళంతా ఆ రోజు చూస్తాం, వాళ్ళు సంతోషంతో సమాధానంతో మరి దేవుని సువార్త అనేక ఆత్మలు రక్షించబడ తపనతో బాధ్యతతో పనిచేస్తున్న భక్తులండి. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది అంటే ఆత్మలో చల్లారిపోయినటువంటి స్థితిలో మనం ఉంటున్నాము, మరి కురింగిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాము. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి కట్టడలు ఈరోజు మనకు లేవు, ఆ రోజున బంధకాలు ఈరోజు మనకు లేవు. అయినప్పుడు కూడా వెనకబడిపోతున్నారండి. కష్టం వచ్చేప్పుడు మాత్రం ఏడుస్తాం. వాక్యం చెప్తోంది, ఆనాటి భక్తులు కన్నీడు విడుస్తూ విత్తుకుంటూ వెళ్ళారు, సంతోష గానముతో పంట కోసుకుంటూ వచ్చారు. వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు. అయినా దేవుని కొరకు జీవించారండి. బ్రతికుండగానే చర్మం వలవబడ్డారు, ప్రభు కొరకు జీవించారండి. బళ్ళాలతో పొడవబడ్డారు, ప్రభు కొరకు జీవించారండి. రక్తం కారేటకు కొట్టబడ్డారు, ప్రభువుని వెంబడించడం మానలేదండి. స్తంభాలకు కట్టివేయబడ్డారు, తారు పోసి తగలబెట్టబడ్డారండి, సింహాల బోన్లో వేయబడ్డారండి. ప్రభువుని వెంబడించడము మానలేదండి. అందుకే వారు కన్నీటితో విత్తుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఈరోజు మనలాంటి వాళ్ళు బ్రతికి ఇలా మరలా ప్రభువుని చెప్పగలుగుతున్నామంటే ఆనాడు భక్తులు విత్తినట్టు విత్తనాలమే మనము. దేవునికి వాక్యం చెప్తుంది, కన్నీటితో విత్తువారు సంతోష గానం చేచు పంటకు వస్తారు. మనము దానికి పూర్తిగా విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మనం దేవుడిని వెంబడించిన ఆసక్తి పోతూ ఉంది, నామకార్థ జీవితానికి వచ్చేస్తున్నాం. మరి మీటింగులకు వెళ్ళినప్పుడు అక్కడ వాక్యాలు విని అప్పుడు కూడా ఉజ్జింపబడిపోతాం, అప్పుడు కూడా తీర్మానం తీసుకుని ఎంతో ప్రార్థించుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా చల్లారిపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే అటు ఇటు పరిగెత్తడానికి అలవాటు పడ్డాము, కానీ నిలకడగా నిలబడి మోకరించి ప్రార్థన చేయటం కోల్పోతున్నామండి. ఈ రోజున తప్పిపోతున్న వారు, జారిపోతున్న వారు, చెదిరిపోతున్న వారు చేస్తున్న గొప్ప తప్పు ఏంటంటే ఆ సంఘము ఈ సంఘము ఆశాకులు పరిగెత్తుతున్నారు. మొదటిగా నీకిచ్చిన సంఘము, నీకిచ్చిన గృహములో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలగాలి. ఆ రోజు భక్తులు ఇలాంటి పరిస్థితి లేదండి. ఒకళ్ళు ఉన్నా వాళ్ళు చేయించుకుంటూ వచ్చారు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటున్నాం? అసూయను విత్తుతున్నాం, అసూయను పంటను కోస్తున్నాం, ద్వేషాన్ని పెంచుకుంటున్నాం, ద్వేషాన్ని పంటను కోస్తున్నాం.
నామకార్థంగా బ్రతుకుతున్నా, నామకార్థ జీవితం అలవాటు అయిపోదు. మన నామకార్థంగా బ్రతుకుతూ ఉంటే మన పిల్లలు నామకార్థంగానే బ్రతుకుతారండి. మనం ప్రార్థనాపరులమై ప్రార్థన చేసేవారు, భక్తి కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు, మన పిల్లలు కూడా భక్తి కలిగిన వారు అవుతారు, ఆసక్తి కలిగిన వారు అవుతారు, మనకంటే దేవుని ఎక్కువ వెంబడించేవారు అవుతారు. మనము కన్నీటితో ఏ విత్తనాలు విత్తుతున్నాం, మనకంటే మన పిల్లలు ఎక్కువగా తయారవుతారండి. అది సత్యము కాదా? ఆనాడు భక్తులు కన్నీటితో విత్తిన విత్తనాలు సర్వ ప్రపంచంలోకి మరి చొచ్చుకొని వచ్చాయి, అనేక మందిని వెలిగించాయండి. ఈరోజు మన ప్రార్థన, మన సాక్ష్యము, మన వాక్యం ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఈరోజు మన భక్తి ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఈరోజు మన పరిచయం ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఈరోజు మన కన్నీరు ఎంతమందికి ఉపయోగపడుతుందండి? పరిశీలించుకోవాలి. దినములు చెడ్డవి, మరి సమయమును పోనీయకండి, సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానంగా బ్రతకమాకండి, అవేకులైపోమాకండి, లోకములో ధనాశపరులుగా మారిపోమాకండి. ఈ రోజున విచిత్రం ఏంటంటే సంఘములోకి ధనాశన భయంకర పాపం వచ్చేసింది, స్వార్థం అనే పాపం వచ్చేసింది. ఒకప్పుడు భక్తులు ఉపవాసం ఉండి మోకరించి కన్నీరు గార్చి గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు ఒక గంట సేపు లేదా ఒక 2 గంటల కూర్చోవడానికి చాలా కష్టపడిపోతున్నారు. ఒకరోజు మేము ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె వచ్చింది, ప్రార్థనలో కూర్చుంది. అది కుటుంబ ప్రార్థన. ఒక గంట సేపు కూర్చొని ఆ వంటకి, అమ్మో ఇంతసేపు ఆ ప్రార్థన చేసేది, మా సంఘంలో ఇంతసేపు చేయరు, మేము ఉండం, లేచి వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ప్రార్థనలో కాసేపు కూర్చోలేకపోయింది, పరలోకం ఎలా చేరతాం? ప్రార్థనలో కాసేపు కూర్చోలేకపోతే ఎట్లా? మనకి పరలోకం ఇచ్చేది దేవుడు ఊరికి ఇవ్వడండి. ఈ లోకములో మనం ఎంత కష్టపడ్డామో, ఎంత కన్నీరు గారుస్తామో, ఎంత విజ్ఞాపన చేస్తామో, వాక్యం చెప్తా, నువ్వు కన్నీటితో విత్తితే సంతోషంతో పళ్ళ మోసుకొని వస్తావు. పిడికడు విత్తనాలు చేతబడి ఏచుచూపో విత్తువాడు సంతోషంతో మరి పనులు మోసుకొని వస్తాడంట. ఈరోజు ఏమి ఎత్తుతున్నాము? టీవీల ముందు కూర్చుంటాం, గంటలు 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 సీరియల్ చూస్తున్నారండి. ఈరోజు క్రైస్తవులే పని చేస్తున్నారు, ఫోన్ పెట్టుకొని కూర్చుంటారు, గంటలు గంటలు ఏం చూస్తారో తెలీదు. విశ్వాసం ఎక్కడుంటుంది? భక్తి సన్నగిల్లిపోతుంది, భ్రష్టులమైపోతున్నాము. ఆనాడు కన్నీటి విత్తనాలు విత్తి మరి సంతోష పంటలు కోసారండి. ఈరోజు కోత విస్తారం అయిపోతుంది, పనివారు కొద్దిమంది అయిపోయారు. ఏ చర్చిలో చూడండి గుంపులు గుంపులుగా ఉంటారు. ఇక్కడ ప్రార్థన చేసేవాడికి వచ్చేసరికి ఒక 10 మంది కూడా తేలటల్లా. నమ్మకంగా ప్రార్థన చేసేవాళ్ళు, నమ్మకంగా విశ్వాస దేశానికి వచ్చేవాళ్ళు, దేవుని కొరకు జీవించేవాళ్ళు కొద్దిమంది అయిపోతున్నారు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటండి, మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను, మనకి చాపి బిడ్డలను భద్రం చేసుకోవాలి. మనం భద్రం చేసుకోవాలి, మనం నిలబడాలి. మనం నిలబడి మనం ఎంత మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మన పక్కన ఉన్నటువంటి విశ్వాసం కూడా ఖచ్చితంగా చేస్తారు. మరి మనం వాళ్ళకి అప్పచెప్పేసట్టు పరిగెత్తితే వాళ్ళు ఏం చేస్తారండి? మా అయ్యగారు లేరుగా, ఆయన లేరుగా అంటే ఆయన ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మారిపోతున్నారు ఈ రోజున. అలా కాదండి. ఆనాటి భక్తులు కన్నీటితో విత్తనాలు విత్తారు, సంతోషం పళ్ళ మోసుకొని వచ్చారు, పిడికడి విత్తనాలు చేతబట్టుకున్నారు, ఏ చుచు సంతోషంగా పనులు మోసుకొని వచ్చారండి. ఈ రోజున ఏం మోసుకొని వస్తున్నాం మనము? వచ్చిన దగ్గర నుంచి వాళ్ళట్ట ఇల్లిట్ట అని చెప్పి అసూయను పెంచుకుంటున్నాం కదా, దేశాన్ని పెంచుకుంటున్నాం కదా, పగని పెంచుకుంటున్నాం కదా. మనం ఏమి విత్తుతామో అదే పంట కోసం, మనం ప్రేమ అనే విత్తనాలు విత్తామనుకోండి అదే పంటను కోసుకుంటాం. ద్వేషం అనే విత్తనం ఇస్తాం అనుకోండి అదే పంట మనం వెంట వస్తుంది. మనం కొంచెం అసూయ పడ్డాం అనుకోండి, ఒక్కరి మీద మనం అసూయ పడతాం, మనం చూసి 10 మంది అసూయ పడతారు. మనం ఒక్కడు ప్రేమించామనుకోండి, హృదయపూర్వకంగా దేవుడు 10 మందిని ప్రేమించి లేపుతాడండి. ఈరోజు వాక్యం చెప్పేది ఏంటంటే, దేన్ని విత్తుకుంటూ వెళుతున్నాము? ఆయన భక్తులు, ఆయన సేవకులు, అపోస్తులు, ఆయన శిష్యులు ప్రేమను విత్తుతూ, మరి కన్నీటితో విత్తుతూ, సువార్తను విత్తుతూ త్యాగాలు చేసుకుంటూ వెళ్ళారండి. అది నాన్న రోజు త్యాగాలు చేసేవారు చాలా తక్కువైపోయారు. డంబంగా జీవించేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. డంబంతో కూడినటువంటి భక్తి ఎక్కువైపోతుంది. ఆ భక్తి నుంచి మనం బయటికి రావాలి. నిజమైన భక్తి ఎక్కడ ఉంది? కన్నీటి ప్రార్థనలో ఉంది. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు మోసుకొని వస్తాడు. మనమంట కన్నీటి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ కన్నీటి ప్రార్థన మనలను మరి కరుణించేదిగా ఉంటుంది, అనేక మందికి దారి చూపించేదిగా ఉంటుంది. కన్నీటితో మరి విత్తే విత్తనాలండి అనేక మందికి ఉపయోగపడతాయి. కన్నీడు లేనటువంటి ప్రార్థన
అంతగా ఫలించదు. మన ప్రార్థనలో ఎంత పశ్చాత్తాపం ఉంటే అంత మంచిది మనకి. మన ప్రార్థనలో మనల్ని ఎంత దిద్దుకుంటూ ఉంటే అంత మంచిది. ప్రభువా, నేను ఇలా సోమరిపోతుగా ఉండకూడదు ప్రభువా, నేను కూడా కొద్ది మందికి నీ సాక్ష్యం ఇచ్చేదానికి ఉండాలి. సమరసి రక్షించబడిందండి, ఏసేని తెలుసుకుంది. ఏమైనా చేతులు ముడుచుకొని కూర్చుందా? లేదు, పరిగెత్తింది, ఇంటింటికి పరిగెత్తింది. నేను చేస్తున్నవన్నీ నాతో చెప్పినవన్నీ చూపిస్తారు రండి అని ఇంటింటికి వెళ్ళి ప్రతి మనిషిని చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాడు. ఊరు మొత్తం తీసుకొచ్చిందండి. అక్కడ ఆమె విత్తింది, సాక్ష్యం విత్తింది. ఆ సాక్ష్యం విత్తేసరికి ఆ సాక్ష్యం ప్రతిఫలం గ్రామం కదులు వచ్చిందండి. ఏం విత్తుతున్నాం ఈ రోజున మనము అంటే మనం పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున మనకు వచ్చింది. కన్నీటితో విత్తువారు సంతోషంతో పంట కోస్తారు. పిడికిడి విత్తనములు చేతబట్టుకొని ఏచుచూపో విత్తువాడు సంతోషగానము చేచు పండ్లను మోసుకొని వస్తారు. మనం చూస్తాము పరిశుద్ధ గ్రంథంలో కన్నీరు కార్చిన వారు ఎంతో ప్రతిఫలము పొందుకున్నారు. యెషయా మహారాజుని చూస్తాము. యెషయా ప్రవక్త వచ్చి నీ సమయం అయిపోయింది, నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు చనిపోతావు, దేవుడు చెప్పమని నేను చెప్పాను అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెంటనే మహారాజు గారు ఏం చేస్తారు, గోడ తట్టు మొహం తిప్పుకొని ప్రభువా నీ కోసం నేను ఎలా జీవించానో కృపతో జ్ఞాపకం చేసిన కన్నీరు కార్చాడు. ఇంకా యెషయా ప్రవక్త గారు అక్కడి నుంచి వెళ్ళలేదు. తిరిగి దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళి నా సాకుతో చెప్పు, ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. ఎంతసేపు జవాబు వచ్చిందండి కన్నీటి ప్రార్థనకే? వెంటనే జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, వెంటనే జవాబు పొందుకుంటున్నామా? అక్కడ మనకి స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది. వెంటనే ఏ ప్రవక్త నోటి నుంచి వచ్చిందో మాట తిరిగి కదా అని అంటున్నాడు, దేవుడు నీకు ఇంకా 15 ఆయుష్ ఇస్తున్నాడు. మనం చూస్తాం అంటే అక్కడ ఆయన ఏం చేస్తాడు, కన్నీటితో విత్తాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు. మనం చూస్తాం హన్నా భక్తురాలు తన తోటికోడల్లో, నువ్వు గొడ్రాళ్ళువే, నీకు పిల్లలు లేరు, పొద్దుసిన మొహం చూడకూడదు, ఎన్ని విమర్శించిందో, ఎంత దూషించిందో, ఎంత ఎక్కిరించిందో, ఎంత ఏళన చేస్తుందో, గొడ్డు ముద్దని ఎంత అంటే ఆమె తిట్టే కొద్దిగా వేదన ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. భర్త అంటాడు, అమ్మా నేను నీకు ముఖ్యం, పిల్లలకు పర్వాలేదు, నేను కదా నిన్ను అనాల్సింది కాదు, నాకు పిల్లలు కావాలి. ఎక్కడికి వెళ్తే మెలుగులుగుద్ది తెలుసు. మందిరానికి వెళ్ళింది, మోకరించింది, కన్నీటితో దేవుని అడుగుతుందండి. పదవి విప్పలేదు. దైవజనుడు అమ్మా తాగొచ్చావా? లేదయ్యా, నా హృదయం దేవునిలో కుమ్మరించుకుంటున్నాను అంది. ఆయన అంటాడు, నువ్వు ఇశ్రాయేలు దేవునికి ఏది మొర్రపెట్టుకున్నావు ఆయన నీకు దయచేయునుగాక అన్నాడు. ఆ దినం నుంచి దుఃఖపడత మానేసింది, కన్నీటితో విత్తి వెళ్ళిందండి. మంచి కుమారుడు పొందుకుంది. సమూయేలు గారు మొట్టమొదటి ప్రవక్త, ప్రతిఫలం పొందుకుంది. మన వాక్యంలో చూస్తే చాలా ఆశ్చర్యపోతామండి. కన్నీటితో విత్తిన విత్తనాలు వాళ్ళు సంతోషంతో పళ్ళ మోసుకొని వచ్చారు. ఆ బిడ్డను తీసుకొచ్చింది, దేవుని స్థలం అప్పగించింది, మరలా కొంతమంది సంతానం పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకి దేవుడు సహాయం చేయడా? ఆయన వేరు ఈయన వేరు కాదు కదా. ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు, ఆనాడు చేసే సహాయం ఈనాడు చేస్తాడు. ఆనాడు ఆయన యూదులకు మాత్రం దేవుడేమో, ఈరోజు సర్వప్రపంచానికి దేవుడు. ఆనాడు సర్వప్రపంచానికి దేవుడే, ఈరోజు సమస్తానికి దేవుడే. కాకపోతే ఆ రోజు వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు, ఈరోజు మనకి దగ్గరగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము కూడా నేర్చుకోవాలండి. ఏంటంటే నేను చేసే ప్రార్థన ప్రతిఫలం పొందుతున్నానా? ఏదో కుసేపు వచ్చేస్తాము వెళ్ళిపోతాం, అది ఎట్లా? పౌలు గారు అంటాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. మనం ప్రార్థన అంటే పట్టుదల ఉండాలంట. పట్టుదల లేకపోతే కొన్ని సాధించలేం. మన ప్రార్థనలు ఏముండాలి? పట్టుదల ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ హన్నా పట్టుదలతో ప్రార్థన చేసింది, రాజును అభిషేకించే సమయాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం పొందుకోగలుగుతున్నామా? కన్నీటితో విత్తువారు సంతోషంతో పనులు మోసుకుని వస్తారు. పిడికెడు విత్తనాలు చేతబట్టుకొని భక్తులందరూ ఏడ్చుకుంటూ ఎత్తుకుంటూ వెళ్ళారు. ఈ రోజుకి చాలా మంది భక్తులు ఏడ్చుకుంటూ ఎత్తుకుంటూ వెళుతున్నారండి. నమ్మకంగా ఉన్నవారిని చంపేస్తున్నా, హతసాక్షులు అవుతున్నా, దేవుడు ఒకరిని చంపితే వందల వేల మంది లేపుతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇది వాక్యము. వాక్యమునికి ఎదురు నిలిచగలిగిన వారు ప్రపంచంతవరకు ఎవరు పుట్టల. వాక్యము 2 అంచుల ఖడ్గము, దీన్ని ఎదిరించగలిగిన వారు పుట్టలేదు. ఈ వాక్యము లేకుండా చేయాలని చూసేవారు ఎంతోమంది, కానీ వాళ్ళు లేకుండా పోయారు. ఆయన వాక్యము
నిలబడుతూ వచ్చింది, ఈ రోజుకి నిలబడుతుంది, ఈ రోజుకి ఎంతోమందిని వెలిగిస్తుంది, ఎంతోమందికి త్రోవ చూపుతుంది, ఎన్నో జీవితాలు మారుస్తుంది, ఎన్నో రాతి గుండెలు పగలగొడుతుంది, ఎందరినో తన సాక్షి సమూహంగా చేసుకుంటుంది. ఈ వాక్యం అండి, వాక్యమైన దేవుడు, లోకానికి వచ్చినటువంటి యేసయ్య, శరీరధారిగా లోకంలో జీవించిన యేసయ్య మరి తన ఈరోజు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. వేల మందిని, లక్షలు ఆకర్షిస్తూనే ఉన్నాడు. ఓ పక్క సాతాను తన పని చేసి చెడగొడుతూ ఉన్నా, మరో పక్కన సమకూరుస్తూనే ఉన్నాడు. ఈ లోకములో దేవుడిని ఆశ్రయించకపోతే మనము జయం పొందుకోము, కానీ తను ఆశ్రయించి తనకు దివారాత్రులు మొరపెట్టే వారికి దేవుడు కళ్ళ చూపకుండా ఉంటాడా? ఆయన అన్యాయస్తుడండి? కాదు కదా. ఆయన న్యాయస్తుడు, తప్పకుండా న్యాయము చేస్తాడు. ఆయన మీకు చేస్తాడు, నాకు చేస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు. మోషేతో ఆయన అంటాడు, ఇదిగో నేను ఉన్నవాడను అనువాడు. అంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. నా ఎద్దుకు వచ్చి వారు ఎంత మాత్రం త్రోసేనన్నాడు. కన్నీటితో విత్తన విత్తనాలండి ఎక్కడికి పోవు. ఒక పొలములో ఒక రైతు ఒక బస్తాడు తీసుకెళ్ళి మంచి వేరుశనగ ఎత్తుతాడండి. అంటే అది కొన్ని నెలలకి ఏమవుతుంది, మంచి పంట ఫలిస్తుందండి. అది జొన్నలు విత్తవచ్చు, ఏ విత్తనమైన విత్తండి, అది మంచి పంట తిరిగి పొందుకుంటాడు. మంచి విత్తనాలు విత్తితే మంచి పంట పొందుకుంటాడు. పుచ్చు సచ్చి విత్తితే ఆ పంట పుచ్చు చచ్చుగానే వచ్చేస్తుంది. ఈ రోజున రక్షించబడినటువంటి మనం చేస్తున్న పని ఏంటంటే కన్నీటి విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళడమే మన పని. మన ముందున్న భక్తులు చేసిన పరిచయం మనం చూస్తున్నాం. మన వాక్యం చదివినప్పుడు ఎంతోమంది జీవితాలు మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఎన్నెన్నోసార్లు భక్తులు పడిన బాధలు చూస్తున్నాం, మనం వేదన చూస్తున్నాం, దుఃఖము చూస్తున్నాం. మరి అలసిపోయారా? వారు విసుగు చెందారా? కానీ ఈనాటి జనానికి ఊరికిసుకొచ్చేస్తుందండి. ఒక వారం ప్రార్థనకు వస్తారు, అన్ని వేళ జరిగిపోవాలి. ఒక వారం 2 వారాలు ప్రార్థనకు వస్తారు, మాకు అది జరగలేదు కదా, ఇది జరగలేదు కదా, అందుకే ప్రార్థన మానేస్తామండి. ఏంటి భక్తిది? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీవు నిలబడితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నిబ్బరంగా నిలబడితే దేవుని మహిమను చూస్తావు. ఇక్కడ కన్నీటితో విత్తిన విత్తనాలు ఏది కూడా వృధాగా పోలేదు, వ్యర్థంగా పోలేదు. ఎంతోమంది తమ కన్నీటి ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని కదిలించిన వారు ఉన్నారు. తమ ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా దానియేలు గారు మనం చూస్తాము. ఏ దేవుడికి కూడా మొరపెట్టవద్దు, కానీ దానియేలు ఆ శాసనం బయలుపరచబడినది తెలిసి కూడా ముమ్మారు ప్రార్థన మానలేదండి. ఉంటే పోతే పోతా ఒకటే అనుకున్నాడు, ప్రార్థన మానలా. సింహాల బోన్లు వేశారు, సింహాలు ముట్టినయా? ముట్టలేదు. దేవునికి వాక్యము వెలుగైనది. దేవుని వాక్యము మనలను బ్రతికిస్తానమాట. సింహాలు తనను ముట్టలేదు. షడ్రకు మేషకు తీసుకుని అగ్నిగుండంలో పడవేస్తారు, అగ్ని కాల్చిందండి, కాల్చలేదు. ఎవరు కన్నీటితో విత్తుకుంటూ వెళుతూ ఉంటారా? కన్నీటితో. నా దేవుడు రక్షించిన ఆయనే, శిక్షించిన ఆయనే. ఆయన రక్షించిన, ఆయన శిక్షించిన నేను ఆయన బిడ్డను. ఆయన నన్ను రక్షిస్తాడు, శిక్షిస్తాడు, నన్ను సరిచేస్తాడు. తన్ను స్వీకరించే ప్రతి కుమారుడు కూడా తండ్రి అయిన దేవుడు శిక్షించి సరిచేసి బాగు చేస్తాడు. వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో కన్నీటితో విత్తువారు సంతోషముతో పనులు మోసుకొని వస్తారు. పిడికడి విత్తనములు చేతబట్టుకొని ఏచుకుంటూ విత్తువాడు సంతోష గానము చేస్తూ పనులు మోసుకొని వస్తాడు. మనమంట సంతోషంతో పనులు మోసుకొని వచ్చేవారిగా ఉండాలి. మనము దుఃఖపడుతూ ఆయాసపడుతుండేవారిగా కాకూడదు. దేవునికి నువ్వు సమృద్ధిగా ఇచ్చావా, సమృద్ధిగా పొందుకుంటావు. నువ్వు దేవునికి నీ గుప్పు నిండా విప్పి అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడు, అతని నీతిని నిరంతరించిన వాక్యం చెప్తా. అంటే దేవుని కొరకు నువ్వు గుప్పులిపి ఎంత ఇస్తావో తిరిగి అంత పొందుకుంటావు, అంత ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుని సందులు ఎంత కనిపెట్టి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీలాంటి అనేకుల కోసం ప్రార్థన చేస్తావో దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. దేవుని సందుకు వచ్చి ఎంత పరిచర్య చేస్తావో దాని దగ్గర ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. నువ్వేమి విత్తుకుంటూ వెళ్తావు అదే కోసుకుంటూ ఉంటావు. దేవుని కొరకెళ్ళి రోజుకొకరికైనా సాక్ష్యం చెప్తున్నావా, ఏదో ఒకరోజు సాక్ష్య ప్రతిఫలం పొందుకుంటావు. నీకు సమయం దొరికినప్పుడు ఎవరికో స్వార్థ చెప్తున్నావా, దాని ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు భారముతో, బాధ్యతతో, కన్నీటితో చేసే ఏ పరిచర్య కూడా వేసే పక్కన పెట్టే దేవుడు కాదు.
నటించే వారిని దేవుడు పట్టించుకోడు, వేషధాలు పట్టించుకోడు. కానీ నమ్మకంగా పనిచేసే వారిని యేసయ్య ఎన్నడూ విడిచిపెట్టడు. ఇదిగో నమ్మకస్తులకు మెండైన దీవెనిస్తాను వాగ్దానం చేస్తాడు. యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మారడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం మనం చదువుకున్న వాక్యం, కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు, పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుపో విత్తువాడు సంతోషగానము చేచు పనులు మోసుకొని వచ్చును. మన సంఘములో, మన సహవాసములో మన ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంత పరిచర్య చేయాలో, మన చుట్టుపక్కల ఉన్న వారి కోసం ఎంత రోదన చేయాలి, వారికి ఎంత సాక్ష్యం ఇవ్వాలో, మనం యేసయ్య కోసం ఏది చేయగలం అది మనం చేస్తూ వెళ్తూ ఉంటండి. యేసయ్య మనం నడిపిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మనం అన్యాయస్తులం కావచ్చు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మధ్యాహ్నకాలం మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో మీరు కన్నీటితో విత్తి దాన్ని ఫలం మీరు పొందుకుంటాడు. పిడికడి విత్తనాలు చాలా ఏడ్చుకుంటూ విత్తుతున్నావా, దాన్ని ఫలం పొందుకుంటావు. ప్రభువా నేను 10 మందికి వాక్యం చెప్పానయ్యా, 10 మంది రక్షించబడాలి, ప్రార్థన చేయి, ఫలం పొందుకుంటావు. ప్రభుని 100 మంది కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా, దేవు అనేక కుటుంబాలు ఎత్తుబట్టి ప్రార్థిస్తున్నాను, వాళ్ళు రక్షించబడుతూ నేను చూడాలి ప్రభా. నీ ప్రార్థన పట్టుదల ఉంటే, నీ ప్రార్థన కన్నీరు ఉంటే, నీ ప్రార్థనలో ఆసక్తి ఉంటే, నీ ప్రార్థన వేసి అంగీకరిస్తే, ఆయనకి అంగీకారం యోగ్యంగా ఉంటే, ఆయన ఆ ప్రార్థనకు తగిన కాలంలో తన సమయంలో జవాబు తప్పకుండా ఇస్తాడు. మన కన్నీటి ప్రయాసను వ్యర్థం చేసే దేవుడు ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే నమ్మకస్తులకు ఎక్కువ పని అప్పగిస్తాడు. కాబట్టి మనం నమ్మకంగా జీవిద్దాము. మనము ఎంత కన్నీరు గార్చి మన సంఘములో, మన గృహములో, మన సహవాసాల్లో ఎంతగా ప్రార్థనలు విజ్ఞాపన చేసుకుంటూ వెళుతూ ఉన్నామో, అలాగే ఎంతమందికి సువార్త అందిస్తూ ఉన్నామో, మన ప్రయాసను దేవుడైతే వ్యర్థం వచ్చాడు, దానికి ప్రతిఫలం ఒకరు తప్పకుండా మనకి ఇస్తాడు. ఎవడి కొద్ది మాట దీవించును గాక. నమస్కారం అండి.